అందరికీ నమస్కారం. నా పేరు రవి. నేను 7వ తరగతి బోధిధర్మ పబ్లిక్ స్కూల్లో చదువుతున్నాను. మా తల్లి పేరు జ్యోతి. మా తండ్రి పేరు వెంకటేశ్వర్లు. అలాగే మా స్కూలు ప్రకాశం జిల్లా కనిగిరి మండలంలో బోధిధర్మ పబ్లిక్ స్కూల్. మా కరస్పాండర్ పేరు గుంటూరు రవీంద్ర. మా ప్రిన్సిపల్ మేడం పేరు జ్యోతి మేడం. ధ్యానం ద్వారా ఎన్నో లాభాలు ఉన్నాయి. పత్రిజీ సార్ కూడా ధ్యానము వాళ్ళ ఇంట్లో ఎంతమందికి నేర్పిస్తారు. అలాగే నేను కూడా పెద్దయినాక పిరమిడ్ కట్టుకు నేను చాలామందికి ధ్యానం చేయాలని నేర్పియాలని ఆశిస్తున్నాను. ఈ కనిగిరిలో ఎన్ని స్కూళ్ళు ఉన్నా కార్పొరేటర్ స్కూల్స్, కానీ మా స్కూలే బెస్ట్ అని నేను చెప్పగలను. ఎవరి ముందైనా చెప్పగలను. ఎందుకంటే మా స్కూల్లో ధ్యానము మరియు ఒక పిల్లవాడిని ఎంత గట్టిగా స్టడీస్లో మమ్మల్ని రాణిస్తారో మాకు తెలిసేది. అదే వేరే స్కూల్ అయితే నేను ఎంహెచ్ఆర్ చదివా. ఎంహెచ్ఆర్లో నన్ను అలా పట్టించుకునేవాళ్ళు కాదు. ఇక్కడ ధ్యానం స్కూల్ కాబట్టి రవీంద్ర సారు బాగా టీచర్స్ ధ్యానం నేర్పించి మాకు కూడా ధ్యానంతో బాగా మాకు చదువు బాగా నేర్పిస్తారు. మేము అలాగే ధ్యానం చేస్తూ మేము అన్ని ఆటలు పాటలు చేస్తూ రోజుకు 3 సార్లు చేస్తాం. ఇన్ అవర్ స్కూల్ డైలీ 3 times డూయింగ్ మెడిటేషన్. మా స్కూలే బెస్ట్ అని నేను చెప్తాను. మా స్కూల్లో మూడు సార్లు మెడిటేషన్ చేపిస్తారు. మేము పొద్దున్నే లేవగానే ఒక 15 నిమిషాలు చేస్తాం. స్కూల్కి వెళ్ళిన తర్వాత మార్నింగ్ 15 నిమిషాలు చేస్తాం. ఆఫ్టర్నూన్ లంచ్ తిన్నాక 15 minutes చేస్తాం. నా అనుభవాలు ఏంటంటే నాకు తల బరువు ఎక్కిద్ది. సెకండ్ కలర్స్ కనపడతాయి. నాకు ప్రకృతి కనపడిద్ది. నాకు ఇక్కడ రింగులు తిరిగిద్ది. ఏదో పాగుతున్నట్టు ఉంటుంది. అదంతా ఏంటంటే నాలోకి పవర్ ఎక్కుతుంది ధ్యానం చేస్తుంటే. యూనివర్స్ నుంచి కాస్మిక్ పవర్ వచ్చి ఇక్కడ రంధ్రం ఉంటుంది. ఆ రంధ్రం ద్వారా మన శరీరానంతటికి పాకిద్ది. దయచేసి 10 మందికి ధ్యానం నేర్పియండి. 10 మంది శాకాహారంగా ఉండండి. మాంసాహారాన్ని అసలు ముట్టుకోవద్దు. ఎవరైనా దాన్ని చంపడానికి ట్రై చేస్తే అసలు ఒప్పుకోవద్దు. హాస్టల్ ఫుల్ వెజిటేరియన్, నాట్ అలౌడ్ నాన్ వెజ్. అసలు నాన్ వెజ్ తినకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. నేను ఈ స్కూల్లో గత 2 సంవత్సరాల నుంచి చేరాను. 2 సంవత్సరాల నుంచి చేరినా కూడా నాకు మెడిటేషన్ అంటే తెలియలేదు. ఫస్ట్లో 3 months ఆగాక మెడిటేషన్ వల్ల యూజ్ అవన్నీ తెలిసింది. యూజ్ అంటే మెడిటేషన్ వల్ల పవర్ అంటే కాన్సన్ట్రేషన్ అన్నీ పెరిగాయి. నాకు స్పోర్ట్స్లో రాణిస్తాను. ఆటలు పాటలు అన్నీ ఉండేవి. ఇంతకుముందు నేను ఎంహెచ్ఆర్ చదివాను. ఎంహెచ్ఆర్లో నాకు సరిగ్గా అర్థం కావు. మైండ్ సెట్ పవర్ బాగాలేదు. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి ధ్యానం నేర్చుకున్నాక నా మైండ్ సెట్ పెరిగింది. అండ్ అలాగే నా స్టడీస్ పెరిగాయి. ఇదివరకు నేను 30-20%లో ఉండేవాడిని. ఇప్పుడు 90%కి వచ్చాను. లాస్ట్ ఇయర్ కబడ్డీ పెట్టారు ఈ స్కూల్లో. కబడ్డీ నేను ఆడలేమనుకున్నాను. చివరికి నేనే గెలిచాను. అలాగే ధ్యానం వల్ల లాస్ట్ ఇయర్ అబాకస్ ఎగ్జామ్కి తీసుకెళ్లారు కొంతమంది పిల్లల్ని. వాళ్ళు 2 కప్పులు తెచ్చారు కందుకూరులో. దానికి కారణం ధ్యానం. ధ్యానం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. నేను పక్కా శాకాహారి. అసలు మాంసాహారిని అసలు టచ్ చేయకూడదు. అసలు ఒక జీవిని చంపకూడదు. ఇప్పుడు మనకి ముళ్ళు గుచ్చుకుంటే మనం ఎంత నొప్పి వస్తుందో, దాన్ని చంపితే ఎంత నొప్పి వస్తుందో అది దానికి అర్థమైద్ది. మనకు అర్థం కాదు. కేవలం మన ఆకలి కోసమే దాన్ని చంపుతున్నామంటే అది ఎంతో బాధపడుతుంది. నేను కూడా శాకాహారి. ఇదివరకు నాకు స్టేజ్ ఫియర్ ఉండేది. ఇప్పుడు నేను ఎంతమందిలో అయినా మాట్లాడుతున్నాను. మెయిన్ కాన్ఫిడెంట్. నేను ఇప్పుడు మీ ముందు మాట్లాడుతున్న కారణం కాన్ఫిడెంట్. ఫస్ట్ ధ్యానం ద్వారా మనం ఎన్నో శ్రద్ధ పెడతాం. నేను ఇదివరకు 10 సార్లు చదివినా నా బుర్రకి ఎక్కదు. ఇప్పుడు ఒక్కసారి చదివితేనే ఎక్కిద్ది. ఎంతమందికి ధ్యానం నేర్పించారో నేను అలాగే నేర్పియాలని నేను ఆశిస్తున్నాను. అలాగే పత్రిజీని నేను ఒకసారి కలిసా నందరమార్ల కోటప్పకొండ దగ్గర. ఆయన చూసినప్పుడు నాకు ఒక ఫీల్ అనిపించింది. అబ్బా, నేనెందుకు అలా అవ్వలేను, సార్లాగా అవ్వలేను, గురులాగా అవ్వలేను, నేను కూడా గురులాగా అవ్వాలని నాకు ఆశ పుట్టింది. అప్పటి నుంచి ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకొని నేనుగా బాగా మెడిటేషన్ చేస్తున్నాను. ఒకరోజు మా అమ్మగారికి పొలంలో పనిచేస్తుంటే దెబ్బ తగిలింది. ఆ దెబ్బ నయం అవ్వలేదని మా అమ్మ నాకు చెప్పింది. మా అమ్మ నుండి నేను
అమ్మ ఇట్లా ధ్యానం ఉంది, ధ్యానం చేస్తే మెడిటేషన్ వల్ల అది నయమవుద్దమ్మా అన్న. అలాగే అని చెప్పి మా అమ్మ చేసింది. ఆ దెబ్బ మొత్తం నయమైంది. ఇప్పుడు మా అమ్మ ధ్యానం చేస్తుంది, పూర్తిగా శాకాహారిగా మారింది. నా వల్ల, నేను చెప్పడం వల్ల, నేను పత్రిజీ సార్ నుంచి నేర్చుకొని మా అమ్మకి చెప్పడం వల్ల మా అమ్మకి ఒక దెబ్బ న్యాయమైంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన పిఎంసి ఛానల్, అలాగే మా కరెస్పాండెంట్ రవీంద్ర సార్కి, గురు పత్రిజీ సార్కి, అలాగే మా ప్రిన్సిపల్ మేడంకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే స్కూల్ యాజమాన్యం.